కర్మగా చెయ్యకుండా అది ఈశ్వరార్పణ బుద్ధిగా మనం చేసేస్తే అది కర్మ యోగంగా మారిపోతుంది. ఆ కర్మయోగంగా చేసినప్పుడు మనకు దాంట్లో ఆశ ఉండదు. ఇది నా కోసం చేస్తున్నాను, మమోపాత్త అని కొన్ని రోజులు ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మమోపాత్త అని వదిలిపోయి ఏమి నిలబడుతుందంటే పరమేశ్వర ప్రీత్యర్థం, శ్రీనారాయణ ప్రీత్యర్థం. నేను చేసేది ఇక్కడ వేదభవనానికి వచ్చినది పరమేశ్వరుడు కోసరం, ఇక్కడ నేను ఒక్కొక్కటి చేసేది అమ్మవారు కోసరం అనేటటువంటి భావం ఎప్పుడు కలుగుతుందో అప్పుడు మనకి ఆ కర్మకి బంధం లేకుండా ఉండగా తర్వాత మన యొక్క కర్మాలన్నీ కొంచెం కొంచెంగా అలాగనే కింద నష్టమవుతూ ఉంటుంది. తర్వాత జ్ఞానం సిద్ధిస్తుంది. కాబట్టి డబ్బు ఉండాలి, డబ్బు చేత ధర్మము చెయ్యాలి. ఆ ధర్మము మనకు, నాకు, నాయందు అనేటటువంటి అహంకార మమకారం లేకుండా ఈశ్వరార్పణ బుద్ధిగా చెయ్యాలి. అలా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే మన మనస్సులో చిత్తశుద్ధి ఏర్పడుతుంది. చిత్తశుద్ధి ఏర్పడిన తర్వాత వివేకం వస్తుంది. ఎందుకు ఇది చేస్తున్నాం, ఇది చేయడం వల్ల ఏమి ప్రయోజనం అనేటటువంటి వివేకము ఏర్పడుతుంది. తదనంతరం ఈశ్వరతోనే ఉండాలి, ఈశ్వరుడే నాకు సర్వస్వం అనేటటువంటి భక్తి ఏర్పడుతుంది. భక్తి ద్వారా జ్ఞానం ఏర్పడి జ్ఞానము ద్వారా మోక్షం ఏర్పడుతుంది. కాబట్టి మోక్షానికి ఏది సాధనం అంటే డబ్బు కూడా సాధనం. ఒకప్పుడు సాధనం అని పేరు సంస్కృతంలో. మనము ధర్మము చేసి మనం చేస్తున్న కర్మ చేత ధనాన్ని సంపాదిస్తాం. మా గురుగారు బ్రహ్మశ్రీ కృష్ణమూర్తి శాస్త్రి గారు ప్రాతస్మరణీయులు చాలా అద్భుతంగా చెప్తారు. కొన్ని రోజు ముందు ధనానికి ముందు ఒక పదం ఉండిందంట, ఒక అక్షరం. ఆ అక్షరం లోపించిపోయింది. ఏమి? సాధనం అని ఉండిందంట. ఇప్పుడు ఆ సాధనంలో సా వెళ్ళిపోయి ధనం మాత్రం మిగిలింది. ఇప్పుడు ఏమైందంటే సాధనమైనది సాధ్యంగా మారిపోయింది. సాధ్యం అంటే ఏంటి? దేని చేసి దేన్ని పొందుతామో, దేని చేత ఏది పొందుతామో ఆ పొందుతున్నాము కదా ఆ వస్తుకి సాధ్యమని పేరు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్క కర్మానుష్ఠానం డబ్బు కోసరం. ముందు డబ్బును పెట్టి అనుష్ఠానం చేసి పుణ్యాన్ని సంపాదిస్తారు. ఇప్పుడు మనం చేసిన ఏదో కొంత పుణ్యాన్ని చేసి ఆ పుణ్యాన్ని అన్నిటినీ శీఘ్రంగా విరయం చేసేసుకొని ధనము సంపాదిస్తున్నాం. కాబట్టి సాధనం సాధ్యంగా మారిపోయింది ప్రస్తుత కాలంలో అని చెప్తారు. కానీ సాధనంగా ఉండేనే మనకు మంచిది. డబ్బులు పెట్టి ఎంత మనకు ధర్మం చేయడం కుదురుతుందో అంత చేస్తే అది ఏమవుతుందంటే శుద్ధమైనటువంటి ఒక బ్యాంకులో వెళ్ళి బ్యాలెన్స్గా ఉంటూ మనల్ని కాపాడుతూ ఉంటుంది. అలాంటి అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు మంచిగా కావాలి. కాబట్టి శ్రీ సూక్త హోమం విశేషంగా చేయండి. ఇకపోతే ఈరోజు చాలా విశేషమైన లక్ష్మీ నరసింహస్వామి వారు జయంతి. కొంతమందికి ఈరోజు, కొంతమందికి రేపు. అది పంచాంగ విషయం. మనం 2 రోజులు కూడా మనం ఆరాధిస్తాం. అది మనకు వచ్చిన భాగ్యంగా. ఈరోజు చతుర్దశి స్వాతి నక్షత్ర పుణ్యకాలంలో ఈరోజు సాయంత్రం అందరూ రావాలి. 4 నుంచి 6 సాయంకాలం ఈరోజు శ్రీమాన్ ఈశ్వరప్రసాద్ గారు నృత్య చక్రవర్తి. ఆయన నరసింహస్వామి అవతారాన్ని ఈరోజు వాళ్ళ అబ్బాయి పాటగా ఆయన నరసింహుడుగా మారిపోతారు. ఈరోజు అంత అద్భుతంగా నృత్యం చేయబోతున్నారు. ప్రతి ఒక్కరూ రావాలి దర్శనానికి. ఆయనని మనం స్మరించుకోవాలి. నరసింహస్వామి అవతారం అనేది చాలా విశేషమైన అవతారం. భక్తుడు ప్రహ్లాదుడు ఎన్నో ప్రహ్లాదుడు పడిన కష్టం లోకంలో ఎవరు పడలేదు. నలరామ యుధిష్ఠిరాహ అని చెప్తాం. నల చక్రవర్తి, రామచంద్ర ప్రభువు, యుధిష్ఠిరులు వీళ్ళు ముగ్గురు పడిన కష్టం లోకంలో ఎవ్వరు పడలేదు. అది ఎవరు చెప్తున్నారు? వ్యాసాచార్యులు వారు చెప్తున్నారు. నలరామ యుధిష్ఠిరాహ, ముగ్గురు చక్రవర్తి. వాళ్ళు పడినటువంటి కష్టం లోకంలో మనమందరం దాంట్లో 0.0% కూడా మనం పడట్లేదు. అంత కష్టపడ్డా. కానీ ప్రహ్లాదుడి యొక్క కష్టం ఏంటంటే తను ఏమీ తప్పు చేయలేదు. తప్పు అంటే ఏమిటి, మంచిదంటే ఏమిటి అనేది తెలియలేనే వయస్సు 4.5 వయస్సు లోపట జరిగినటువంటి కథ. కానీ ఆయన ఒకే ఒక తప్పు చేశాడు అని చెప్పి ఆయన దండన తీసుకుంటున్నాడు వాళ్ళ తండ్రి చేత. అది ఏమిటి అంటే భగవన్నామని చెప్పాడంట. నారాయణ నారాయణ హరే 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 అని చెప్పడం వల్ల సకల కష్టం ప్రహ్లాదుడికి. వాళ్ళ తండ్రి హిరణ్యకశిపు, హిరణ్యాక్షుడు, అలాగనే రావణ, కుంభకర్ణ,
తర్వాత శిశుపాల దంతవక్తుడు అనేటటువంటి 3 జన్మలు సనకాదుల యొక్క శాపము చేత వాళ్ళ అసురయోనిలో పుట్టపోతున్నాడు అనేటటువంటి శాపం వైకుంఠంలో. ఆ శాపం పొందిన తర్వాత మొట్టమొదటి వాళ్ళ యొక్క అవతారం, వాళ్ళది కూడా జయ విజయుల యొక్క అవతారము హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపు. దాంట్లో భగవానుడు హిరణ్యాక్షుడిని వరాహావతారం తీసి వాళ్ళని వధం చేసేశారు. ఇకపోతే ఆ కోపం పైన వరాహుడుగా నా తమ్ముణ్ణి వధం చేశాడు ఆ నారాయణుడిని నేను వధం చేస్తాను, తన కోసం ఏమి చేయాలి అనేటటువంటిదన్నీ తెలుసుకొని ఘోరంగా తపస్సు చేసి సకల త్రిభువనదుకి ఈశ్వరుడు అయిపోయాడు హిరణ్యకశిపు. సకల భువనానికి ఈశ్వరుడు అంటే వాడు మనస్సులో ఏమి అయిందంటే, నారాయణుడితో మనం డైరెక్ట్గా యుద్ధం చేయలేము, కానీ నారాయణ స్వరూపంగా ఉన్నటువంటి వేదానికి ద్రోహం చెయ్యాలి, వేదం చదువుతున్నటువంటి పండితుల్ని ద్రోహము చెయ్యాలి, ఎక్కడ కూడా దేవత ఆరాధన చెయ్యకూడదు, ఎక్కడ యజ్ఞ యాగాదులు చెయ్యకూడదు, ఇనేటటువంటి విషయాలన్నింటినీ ఆపేస్తే ఆటోగా నారాయణుడు కింద వస్తాడు, నేను వధం చేస్తాను అని ప్లాన్ వేసుకుంటున్నాడు వాడు. అని వధం చేసుకొని ఎన్నో తపస్సు చేసి బ్రహ్మగారి దగ్గర వరం పొందుకున్నాడు. ఆ వరాన్ని చూస్తే మనం ఆశ్చర్యపడిపోతాం. నాకు పొద్దున మరణం కూడదు, రాత్రి మరణం కూడదు, లోపట మరణం కూడదు, బయట మరణం కూడదు, కింద మరణం కూడదు, పైన మరణం కూడదు, పెద్ద లిస్టు. వాడేమనుకున్నాడంటే, ఒక్క మాట, నాకు మరణము కూడదు అంటే చాలు కదా, నాకు మరణమే ఉండకూడదు అని చెప్తే చాలు కదా. కానీ అలా చేయకుండా వాడు యొక్క పెద్ద సామర్థ్యం అని అనుకోని నాకు ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ అని వాడు స్వయంగా చతుర్ముఖ బ్రహ్మగారికి 4 తలకాయ కూడా తిరిగిందంట. ఏంట్రా ఇలాంటి వరం అడుగుతున్నావు, నాకు మనుష్యుడు చేత నాకు వధం కూడదు, ఇది ఒకటి. ఇలా అన్నీ అయిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మ శ్రీమన్నారాయణుని మనస్సులో స్మరించుకొని వరం ఇచ్చేశాడు. వరం ఇచ్చేస్తే అంతే, తపోబలం కదా, ఎప్పుడు తపస్సు చేసి వచ్చినటువంటి ఆ బలం సత్యంగా ఉంటుంది. సత్యంగా ఉండడం మాత్రం ఉండకూడదు, మళ్ళీ ఎలా ఉంటుంది, చాలా పవర్గా ఉంటుంది. కాబట్టి అందరూ తపస్సు చేస్తారు, కానీ మన తపస్సు అని తపస్సు కాదు. హిరణ్యకశిపులాగా తపస్సు చేయాలి, రావణులాగా తపస్సు చేయాలి అని చెప్తారు. అంత ఘోరంగా చేస్తారంటావా, ఏది చేసినా ఘోరంగా ఉంటుంది రాక్షసు. అలా పొందిన తర్వాత విశేషమైన బలం వచ్చేసింది. డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళాడు. అమరావతికి వెళ్ళి 33 దేవతల్ని అక్కడి నుంచి తన్ని బయటపడేసి భూమి పాతాళం స్వర్గం ముగ్గుడికి త్రిలోకాధీశ్వరుడుగా అయి ఎక్కడ చూసినా ధర్మాన్ని ఆపేశాడు. పాపం దేవతలందరూ కష్టపడుతున్నారు. దేవతలందరూ వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మగారికి శరణాగతి పెట్టిన వెంటనే వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు వైకుంఠాధీశ్వరుని. అప్పుడు సాక్షాత్ పరమాత్మ వాళ్ళందరూ దేవతలతో సహా బ్రహ్మగారికి అనుగ్రహించి, ఎప్పుడు వేదానికి దేవుడికి గోమాతకి ధర్మానికి ఎప్పుడు ద్రోహం చేస్తున్నాడో వాడు బాగానే ఉండడు. అన్నిటికంటే ముఖ్య విశేషం ప్రహ్లాదాయ యదా దృహ్యేత్, వాడి కుమారుడు ప్రహ్లాదుడు పరమభాగవతోత్తమైనటువంటి ప్రహ్లాదుడికి ఎప్పుడు ద్రోహం చేస్తున్నాడో అప్పుడు నేనే అవతరించి బధి హనిష్యే వరమూర్జితం, వాడు ఎలా వరం అడిగినాడో ఆ వరానికి తగినట్టుగా నేను అవతరించి సంహారం చేస్తాను అని అందరికీ అభయప్రదానమిచ్చి పరమాత్మ అంతర్ధానం. వెంటనే చాలా విశేషమైనటువంటి వర్ణన అక్కడే. ప్రహ్లాదుడికి 3 వయసు అయిపోయింది, 4 వయసు అయిపోయింది. 4th ఇయర్ వచ్చిన తర్వాత స్కూల్లో వేయడం అనేది ఏ కాలం నుంచో వస్తుంది. అదే ఇప్పుడు అందరూ పరిపాలిస్తున్నారు. ప్రహ్లాదుడికి మంచిగా అలంకారం అన్ని చేసి అక్కడ పెద్ద వేద పాఠశాల, హిరణ్యకశిపు వేద పాఠశాల అని, వేదం కాదు, హిరణ్యకశిపు పాఠశాల. అక్కడ పాఠశాలలో పిల్లలందరూ అసుర పిల్లలందరూ చదువుతున్నారు. దాంతోపాటు రాజకుమారుడైన దశరథ కుమారుడైన పాఠశాల వశిష్ఠాశ్రమానికి వెళ్ళాలి. ఎవరైనా భగవానుడే అవతరించినా కూడా, కృష్ణుడుగా అవతరించినా కూడా ఉజ్జయిన్లో సాందీపని గురుకులంలో వెళ్ళి కృష్ణుడు బలరాముడు చదువుకున్నారు. అలా రాజకుమారుడైన పాఠశాలలో వెళ్ళి ఉండాలి. వాళ్ళ బట్టలు వాడే ఉతుకోవాలి, వాడే అన్ని అనుష్ఠానాలు చేయాలి, వాడు భోజనం చేసిన పాత్రం వాడే కడుక్కోవాలి అనేది ప్రాచీన సంప్రదాయం. ఇదన్నీ హిరణ్యకశిపు కుమారుడు ఉన్నా కూడా వాడే చెయ్యాలి కదా. పాఠశాలకి పంపిస్తున్నారు. పాఠశాలకి వెళ్ళి పంపించినా ఎప్పుడు కూడా 15 రోజులు ఒక రోజే సండే అని వచ్చింది. ఇప్పుడే
శాస్త్రీయ రీతిగా ఎప్పుడు సెలవులు అంటే పాడ్యమి అమావాస్యకి తర్వాత రోజు, పౌర్ణమికి తర్వాత రోజు, ఈ 2 రోజులు సెలవులు ఉంటాయి. అప్పుడు 15 రోజు తర్వాత ఒక్కరోజు అద్భుతంగా ఆ ప్రహ్లాదుడు ఇంటికి వచ్చాడు. వాళ్ళ అమ్మగారు కయాధు అనేటటువంటి అమ్మ ప్రహ్లాదుడికి మంచిగా నూనె స్నానాలన్నీ చేసి, పట్టుబట్టలన్నీ కట్టి, తలకాయలన్నీ మంచిగా జడవేసి, మంచి గోపి విభూతి అన్నీ పెట్టి అలంకరించి, అమ్మ నాన్నగారికి వెళ్ళి నమస్కరించి. హిరణ్యకశిపు ఎవ్వరైనా మాతృదేవో భవ పితృదేవో భవ అని వేదం. మొట్టమొదటి గురు ఎవరంటే ఒక మనిషికి ఎవరికైనా మొట్టమొదటి గురు అమ్మగారి తల్లి కదా. ఎందుకు తల్లి మొట్టమొదటి గురు అంటే తండ్రిని చూపిస్తుంది కాబట్టి తల్లి మొదటి గురు. ఎందుకంటే తల్లి చూపించలేకపోతే తండ్రి ఎవరు తెలియదు ఎవరికి కూడా. అప్పుడు నాన్నగారు ఆయననే కదా నీకు గురువు, నువ్వు వెళ్ళి నమస్కరించు అని చెప్తాం. వెంటనే ప్రహ్లాదుడు దగ్గర వెళ్ళి, హిరణ్యకశిపు దగ్గర వెళ్ళడానికి అందరు భయపడతారు, సింహము దగ్గర అందరూ వెళ్ళడానికి భయపడుతుంది. కానీ శిశువు భయపడదు కదా. అలా ప్రహ్లాదుడు అలా వెళ్ళి వెక్కుతున్నాడు. 108 మెట్లు అంట హిరణ్యకశిపు యొక్క సింహాసనం. అలా 108 మెట్లు వెళ్ళి అక్కడ దగ్గర వెళ్ళి నమస్కారం చేస్తే పరమ తేజస్విగా ఉన్నాడు ప్రహ్లాదు. ఆ ప్రహ్లాదుని ఎత్తుకొని ఆయనకి ముద్దు పెట్టి తన మడి మీద కూర్చోపెట్టుకొని, ప్రహ్లాదానుచ్యతాం తాత్, ప్రహ్లాద నువ్వు ఏమి చదివినావో ఇన్ని రోజు నువ్వు చదివిన దాంట్లో ఏది సారమో ఆ సారాన్ని చెప్పు అని ఇలా చెప్పిన వెంటనే భయపడాలి కదా. కనీసం భయం అనేది లేనే లేదు. స్వయంగా 5 వయసు పిల్లలకి భయం అసలు ఉండదు, ధైర్యంగా ఉంటారు కదా. వెంటనే చెప్తున్నాడన్న నాన్నగారు, మనం ఏదో కష్టపడుతున్నాం ఇక్కడ, జీవితం అందరూ ఎంతో కష్టం పైన కష్టం. మనం చేసినటువంటి ఒక్క కర్మ చేతైనా మనకు శాంతి దొరుకుతుందా? మనకు శాంతి దొరకట్లేదు. కృత్వాత్మకూపం హృదయమంధకూపం, అంధకూపమైనటువంటి ఒక వెల్, ఇంగ్లీష్లో వెల్ అని చెప్తారు, తెలుగులో వాపి. తెలుగులో ఏం చెప్తారంటే కెనర్ చొల్వాలి, తమిళ్లో కెనర్ அப்படின்னு சொல்லுவா, వాపి. ఆ వాపిలో వెళ్ళి మనం పడుతున్నాము, కానీ ఆ వాపిలోపడనే తిరుగుతున్నాం. మనం ఎక్కడ బయట వచ్చి ఏం జరుగుతుంది మనకు తెలియట్లేదు, అన్ని తెలుసుకున్నట్టుగా భావించుకుంటున్నాము, కానీ ఈ అజ్ఞానమైనటువంటి సంసారంలోనే తిరుగుతున్నాం. కాబట్టి నాన్న ఇదన్నీ వదిలిపెట్టి వనంగతో యద్ధరిమాశ్రయేత, హిరణ్యకశిపుడు గారు దగ్గరగా చెప్తున్నాడు, నాన్న మనం ఇప్పుడే బృందావనానికి వెళ్ళి ఆ ఈశ్వరుడిని, ఆ నారాయణుని ఆరాధన చేస్తాం అని చెప్పిన వెంటనే కోపం వచ్చేసింది ఆయనకి. ఎవరి మీద కోపం అంటే ప్రహ్లాదుని చూసి కోపం లేదు. వాళ్ళిద్దరు గురుగారు అక్కడ ఉన్నారు, షండామర్కులు అని, శుక్రాచార్యుల వారి యొక్క కుమారు. శుక్రాచార్యులు అంటే ఎవరు? మనం చెప్తున్నాం కదా శుక్రవారం అని చెప్తున్నామే, ఆయననే అసురందరికీ కూడా గురుగారు. అసుర గురువుకి పేరు శుక్రాచార్యులు, దేవగురుకి పేరు బృహస్పతి అని పేరు, గురువారం బృహస్పతి. శుక్రాచార్యులు వారు ఏ రోజు ప్రహ్లాదుడు పుట్టాడో ఆ రోజే బయలుదేరి వెళ్ళిపోయారు. ఎందుకంటే యముడు వచ్చేశాడు హిరణ్యకశిపుని ఆయనకి తెలిసింది. ఆయన జ్ఞాని కదా శుక్రాచార్యుల వారు, ఆయనకి తెలిసింది. ఆయన ఏం చేశారు, నా అబ్బాయిలు ఇద్దరిని నేను ఇక్కడ యాక్టింగ్ టీచర్గా పెట్టేసి నేను వెళ్ళిపోతున్నాను, తీర్థానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయారు. తర్వాతనే వస్తారు, ఎప్పుడు నరసింహావతారం ఆయన వెంటనే వచ్చేస్తారు శుక్రాచార్యులు వారు, పునః తన యొక్క పోస్ట్ని తీసేసుకుంటారు. అలా ఉండగా షండామర్కుల మీద కోపం. హిరణ్యకశిపు అలా చూస్తున్నాడు. వాళ్ళు చెప్పారంట, న మత్ ప్రణీతం న పర ప్రణీతం, రాజన్నే మేం చెప్పలే, మా దగ్గర వచ్చి చూడండి, మన పాఠశాలలో వచ్చి చూడండి, సిలబస్ అన్నీ హిరణ్యకశిపు అష్టకం, హిరణ్యకశిపు దశకం, హిరణ్యకశిపు కరావలంబ స్తోత్రం, హిరణ్యకశిపు నామావళి, సర్వం హిరణ్యకశిపు శతస్తోత్రమే. ఎక్కడ కూడా ఏ దేవతలు కూడా ఉండదు చూడండి. కానీ ఎవరు నేర్పించారో తెలియట్లేదు. వెంటనే చెప్పారంట, మా దగ్గర పంపించేయండి నేను చూసుకుంటాను అని చెప్పి తీసుకువెళ్తున్నారు. మళ్ళీ రెండోసారి వచ్చాడు. రెండోసారి వచ్చిన తర్వాత ఇలాగనే సేమ్ అమ్మగారు అలంకరిస్తున్నారు, పైన వచ్చి కూర్చున్నాడు, సంతోషం. ఎప్పుడైనా వాళ్ళకి వాళ్ళ పిల్ల మీద తమిళ్లో சொல்லுவா, కాకైకి తన్ కొంజు పొన్ కొంజు அப்படின்னு తమిళ్లో ఒక మాట.
కాకికి తన తన శిశువును చూస్తే అద్భుతంగా ఉన్నావేరా, రాజాది రాజా ఉన్నావే అని చెప్తుందంట. అలా ఉండగా, అలా ఉంటే ఈయన రాజకుమారుడు, ఇకపోతే పరమ భక్తుడు, అనవరతం భగవన్నామ చెప్పి చెప్పి తేజస్ యశస్ బ్రహ్మవర్చస్ అలాగనే ముఖంలో కనిపిస్తుంది. అలా ఉండగా అబ్బాయిని చూసి పైన కూర్చోపెట్టుకొని చెప్పాడంట, దీర్ఘాయుష్మాన్ భవ. తన చేయితో ఆశీర్వాదం చేసేశాడు హిరణ్యకశిపు తన కుమార ప్రహ్లాదుడి. చెప్పిన వెంటనే, నానా ఈ 15 రోజులు నువ్వు చదివిన చదువులో సారమైన విషయం చెప్పు. ప్రహ్లాదుడు ధైర్యంగా చెప్తున్నాడంట, శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం ఇతి పుంసార్పిత విష్ణు భక్తిశ్చేన్నవలక్షణ. నాన్నగారు చెప్తాను చూడండి. శ్రవణం 9 భక్తిని ఉపదేశిస్తున్నాడు ఇక్కడ ప్రహ్లాదు. వాడు అనుకున్నాడంట హిరణ్యకశిపు, శ్రవణం అంటే హిరణ్యకశిపు చరిత్ర శ్రవణం అనుకున్నాడంట. శ్రవణం, రెండవది కీర్తనం. ఫస్ట్ భగవాడు చరిత్రాన్ని వినాలి. ఇప్పుడు ఇలా చరిత్ర ప్రవచనం జరుగుతుందే, దీంట్లో వచ్చి వినాలి చరిత్ర. సరే, శ్రవణ భక్తి అత్యంత సులభం. మీరు చూడండి, మీరు తలుపు వేసి పెట్టుకొని 10 కాటన్ బాక్స్ని చెవిలో పెట్టుకున్నా కూడా శబ్దం మీకు వినిపిస్తూనే ఉంటుంది. అప్పుడు సులువైన భక్తి శ్రవణ భక్తి. కొంత శక్తి ఉందా, కీర్తనం పాడాలి, భగవన్ నామోచ్చారణం చెయ్యాలి. ఇంకా బలం ఉందా, స్మరణం, నోరుతో మాత్రం చెప్పకుండా హృదయంలో స్మరిస్తూ చెప్పాలి. 4వది ఇంకా శక్తి ఉందా, పాదసేవనం. ఇలాంటి వేదభవనానికి వచ్చి ఎక్కడో గుడికి వెళ్ళైనా అక్కడ వాళ్ళు పూజ చేస్తున్నారు కదా, అక్కడ ఉన్నటువంటి పూజ, లేకపోతే ఇంట్లోనే రోజు స్వామివారికి పుష్పం వేయడమో, పుష్పాన్ని తీయడం, చందనం తీయడం, అభిషేకం చేయడం, ఇదన్నీ పాదసేవనం. తర్వాత అర్చనం, సేవ చేసిన తర్వాత స్వామికి పూజ చేయడం అర్చనం. తర్వాత వందనం, నమస్కారం చేయాలి, ఎక్కడ చూసినా శరీరంతో కింద పడితే అంత క్షేమం. తర్వాత దాస్యం, దాసభావం అనేది చాలా విశేషం. మీరాబాయి వీళ్ళందరూ దాసభావాన్ని చూపించిన వాళ్ళు. వీళ్ళందరూ ఆంజనేయ స్వామి దాసభావం చూపించారు. నాకు రాముల వారు తప్ప ఏమీ లేదు, రామ కైంకర్యమే నాకు కైంకర్యం అనేటటువంటి భావానికి దాస్యభావం. తర్వాత సరి, దాసభావం అంటే ఆంజనేయ స్వామిలాగా వినయం ఉంటేనే వస్తుంది. కొంతమందికి అంత వినయం ఉండదు. అప్పుడు ఏం చేయాలి, సఖ్యం, అర్జునుడులాగా సుగ్రీవుడులాగా ఫ్రెండ్షిప్తో ఆరాధన చెయ్యాలి. లాస్ట్ అల్టిమేట్ ఆత్మనివేదనం, శరణాగతి, నా సర్వం నీది అనేటటువంటి సమర్పణం చేసే ఇలా 9 భక్తి ఉంది నానా. ఇది ఎవరు చేస్తున్నారో వాళ్ళే క్షేమం, వాళ్ళే పరమ భాగవతోత్తములు అనేటటువంటి చెప్పిన వెంటనే ప్రహ్లాదుడిని చూసి కోపం వచ్చి 108 మెట్లు అని చెప్పాను కదా పురాణాంతరంలో, తోసేశాడంట కింద. 5 వయసు అబ్బాయి కింద పడుతున్నాడు. పడుతున్నప్పుడు ఎలా పడుతున్నాడంటే అలా పడట్లేదంట, ఇలా మూసుకుంటున్నాడంట. నాకు దెబ్బలు తాకినా పర్వాలేదు, నా హృదయంలో ఉన్నటువంటి హరికి దెబ్బలు తాకకూడదు అని చెప్పి మెట్లు కింద పడిపోతే అప్పుడు ఆదేశించాడంట. అక్కడ ఉన్నటువంటి కింకర్లు చూసి, హే కింకర్లారా, వీడిని దంతముతో లేకపోతే కత్తితో ఆయుధాలతో చంపేయండి, దానికన్నీ చావలేకపోతే ఏనుగుని ఎక్కించండి, లేకపోతే వాళ్ళ అమ్మగా వాళ్ళ భార్యని పిలిచి కయాధుని పిలిపించి చెప్తున్నాడంట, విషమి సముద్రంలో తోయండి, పర్వతం పై నుంచి కింద తోసేయండి, ఇలా అన్నీ చెప్తున్నారు. వాళ్ళందరూ రాజశాసనాన్ని వినాలి కదా, తీసుకువెళ్తున్నారంట. తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి దంతశూకాలు అని చెప్తారు, దాన్ని పెట్టి గుచ్చుతే అది అన్ని పుష్పంలాగా మారిపోతుందంట. ప్రహ్లాదుడి మీద పడిన తర్వాత ఆశ్చర్యపడిపోతున్నారు. నిప్పులు వేస్తున్నారంట, నిప్పుల లోపట కూర్చొని నారాయణ 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 జపం చేస్తున్నాడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు అడుగుతున్నాడంట, ఏంట్రా నీకు మంట పట్టట్లేదా నానా, నాకు మంచి ఐస్గా ఉంది నానా, నువ్వు కూడా లోపట్రా పిలుస్తున్నాడంట. నేను లోపట్రానా, చల్లగా ఉంటుంది, ఎప్పుడు నువ్వు భగవన్నామ చెప్పి చేస్తావో నీకు చల్లగా ఉంటుంది. ఇలా ఏమి చేయలేకపోతుంది. పైన నుంచి పెద్ద కొండపై నుంచి కింద తోస్తే కింద నుంచి ఉరికి వచ్చేస్తున్నాడంట. అక్కడ ఒక చరిత్రను చెప్తున్నారు, పైన నుంచి కింద తోస్తున్నారు, కింద చూస్తే ఆ ప్రహ్లాదుడు నారాయణ నారాయణ కింద పడుతున్నాడు. పడిన సమయంలో భూమాదేవి ఉంది కదా, అది నిజ రూపం ధరించి ప్రహ్లాదుని అలాగనే తీసేసుకుందంట. తీసుకొని తన పైన కూర్చోపెట్టి, అయ్యో పాపం
నానా నారాయణ నామం చెప్పిన వాడికి ఇంత కష్టమా అని చెప్పి కాలన్ని పెట్టించి తనకు మంగళాశాసనం చేసి పంపించిందంట. హిరణ్యకశిపు దగ్గర విడిగా వస్తున్నాడు. ప్రహ్లాదం ఎక్కడ వచ్చావు? కాదు, వాళ్ళు నన్ను పైన నుంచి తోశారు, నేను కింద పడి షార్ట్ కట్లో వచ్చేస్తున్నాను, వాళ్ళు మెల్లగా దిగుతున్నారు అని చెప్తున్నాడంట. వాడు ఏమి చేయలేకపోతున్నాడు. కయాధు దగ్గర విషం ఉంటున్నాడు. కయాధు ఏడుస్తుంది. ఎలా ఇస్తుంది? ఒక తల్లి కుమారుడికి ఎవరికైనా విషం ఇస్తుందా? ఏడుస్తుంది. ప్రహ్లాద అడుగుతున్నారంట, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? కాదు నాన్న, మీ నాన్నగారు నీకు విషం ఇవ్వమంటున్నారు. ఎలా ఇవ్వగలుగుతారు? తల్లి అంటే పాలిస్తుంది కానీ విషం ఇస్తుందా? అమ్మా నువ్వు భయపడకు, నాకు ఇవ్వు. అనుకూలే జగన్నాథే విషమప్యమృతోపమం. అనుకూలుడు నాకు జగన్నాథుడు అనుకూలంగా ఉంటే ఈ విషం కూడా అమృతంగా మారిపోతుంది. కానీ జగన్నాథుడు మాత్రం నా మీద ప్రతికూలంగా ఉంటే అమృతం కూడా విషంగా మారిపోతుంది. కాబట్టి నా విషయంలో నా జగన్నాథుడు ఎప్పుడు నాకు అనుకూలుడే, నువ్వు ఇవ్వు అని చెప్పి తాగేస్తున్నాడంట. తాగి జై శ్రీరామ్ జగన్నాథ భగవన్నామ చేస్తున్నాడు. అక్కడి నుంచి హిరణ్యకశిపుడు అడుగుతున్నాడు, ఏమి ఇచ్చావే? ఇచ్చేశాను, తాగేసి భగవన్నామ చేస్తున్నాడు చూడండి. ఆవిడ చెప్తుందంట, ఎవరు కొడుకు తెలుసా? హిరణ్యకశిపు కొడుకు కాబట్టి యమధర్మరాజా పక్కన రావడానికి భయపడుతున్నాడు. ఏమి చేయలేకపోయాడు. తలకాయలు చేయి పెట్టుకొని కూర్చున్నాడు హిరణ్యకశిపు. మళ్ళీ వాళ్ళిద్దరు గురుగారు వచ్చి, మేము చూసుకుంటాము, వాడిని ఎలాగో బ్రెయిన్ వాష్ చేస్తాం, మా దగ్గర ఇచ్చేయండి అని తీసుకువెళ్ళిపోతే పాఠశాలకు వెళ్ళి అందరూ చెప్తున్నారు. ఒక రోజుకి టీ బ్రేక్, ఒక రోజు ఆ 10 నిమిషాలు గురుగారులు ఇద్దరు వెళ్ళి పాలు తాగడానికి వెళ్ళిన సమయంలో అందరు అరుస్తున్నారు. అప్పుడు ప్రహ్లాదుడు కూర్చొని పిల్లలందరికీ ఉపదేశం. అప్పుడే ప్రహ్లాదుడు చేసిన మహాన్ ఉపదేశం, చాలా గొప్ప ఉపదేశం. కౌమార ఆచరేత్ ప్రాజ్ఞః ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానుషం జన్మ తదపి అధ్రువమర్థదం. ఈ జన్మ ఉందే దుర్లభమైన మనిషి జన్మ అంత సులువు కాదు. 84 లక్షల జీవకోటిలో ఒకే ఒక జన్మ మనుష్య జన్మ. దాంట్లో ఎంతమంది పుణ్యం చేస్తున్నారు, ఎంతమంది ఇలాంటి గొప్ప సత్సంగానికి వస్తున్నారు చూడండి. మా జగద్గురులు చెప్పేవారు, శ్రీ కృష్ణప్రేమి అన్న ఢిల్లీలో ఆయన ఉపన్యాసం చేస్తే 50 కిలోమీటర్ల నుంచి వస్తారంట ఉపన్యాసానికి. పక్క అపార్ట్మెంట్స్లో ఉండేవాడు కిటికీని వేసుకొని లోపల టీవీ చూస్తూ ఉంటాడంట. ఎవరు పుణ్యాత్ములు ఎవరు పాపాత్ములకి వీళ్ళిద్దరే నిదర్శనం అని చెప్తారు. కాబట్టి అంత తొందరగా సత్సంగం మనకు దొరకదు. మనం అనుకుంటాం అంత సులువుగా దొరకదు. ఎక్కడో వెళ్ళి స్టేడియంలో కూర్చుంటారు కానీ సత్సంగానికి రారంటే రారు. అది వాళ్ళు చేసిన పుణ్యం. కాబట్టి హే పిల్లల్లారా, మీరు ఇలా అరవకూడదు. దుర్లభం మానుషం జన్మ తదపి అధ్రువం. ఇదేమో అనుకుంటున్నాం, ఈరోజు ఉంటాం అనుకుంటాం, రేపు ఉంటామా మనకు తెలియదు, మన చేతులు లేదు. కానీ అర్థదం, మనం ఏమేమనుకుంటామో మోక్ష పర్యంతం ఇచ్చే ఒకే జన్మ మనుష్య జన్మ. కాబట్టి ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకూడదు. కౌమార ఆచరేత్ ప్రాజ్ఞః. ప్రహ్లాదుడి యొక్క ఉపదేశం కొంతమంది చెప్తారు, ఆఫ్టర్ రిటైర్మెంట్ నేను ధర్మం చేస్తాను. అస్సలు కూడా చిన్నప్పటి నుంచి నేర్పించాలి మన పిల్లలకి చిన్న వయసులోనే గుడికి వెళ్ళాలి, నదీ తీరంలో స్నానం చెయ్యాలి, పుణ్యము చెయ్యాలి, నమస్కారము చెయ్యాలి, అన్నీ చిన్నప్పుడు నేర్పించాలి. మనమేవో 17-18 అయిన తర్వాత మా అబ్బాయి మా చెప్పేది వినట్లేదండి, ఎంత చెప్పినా వినట్లేదంటే అది తప్పు తల్లిదండ్రులు, పిల్లలది కాదు. ఎందుకంటే చిన్న వయసులో నేర్పించలేదు కాబట్టి ఇక్కడ ప్రహ్లాదుడి యొక్క ఉపదేశం కౌమార ఆచరేత్ ప్రాజ్ఞః. బుద్ధిమంతుడుగా ఉంటే చిన్న వయసులో నేర్పించాలి ధర్మాన్ని అని చెప్తున్నారు. ఇలా ఉపదేశం చేసిన వెంటనే ఆ పిల్లలందరూ అడుగుతున్నారంట, ప్రహ్లాద మనమందరం ఒకే స్కూల్లో చదువుతున్నాం, నువ్వు చిన్నప్పటి నుంచి నేనందరూ ఒకేలాగా ఆడుతున్నాం, నీకు ఎవరు నేర్పించారు? ఇలాంటి సిలబస్ మన క్లాస్లో జరగట్లేదే, నువ్వు కూడా మాతోనే ఉంటున్నావు, ఎవరు నీకు నేర్పించారు? అప్పుడు చెప్తున్నాడు, చిన్నప్పుడు మా అమ్మగారు యొక్క గర్భంలో నేను ఉన్నప్పుడు నన్ను వధం చెయ్యాలి అని చెప్పి దేవేంద్రుడు తీసుకుని వెళ్ళిన సమయంలో దేవర్షి నారదుడు అక్కడ మా అమ్మగారిని ఆపి, దేవేంద్రుడిని ఆపి, ఈ ప్రహ్లాదుడు చేతనే నీకు క్షేమం చెప్పి ఆపి 1000 సంవత్సరం భాగవత సప్తాహం చెప్పారు. నేను కడుపు లోపట ఉంటూ హూను వింటూ ఉన్నాను. అప్పుడు ఎన్నో విషయాలు విని నాకు అన్ని హృదయంలో ఉండిపోయింది. ఇప్పుడు నాకు సర్వం నా యొక్క మానసిక గురు సాక్షాత్ నారద స్వామి అని చెప్పాడు. చెప్పిన వెంటనే అసుర పిల్లలందరికీ ఉత్సాహం,
ఇన్ని రోజులుగా వాణ్ణి కొట్టు, వాణ్ణి తిట్టు, వాణ్ణి కొరుకు అని చెప్తున్న పిల్లలు ప్రహ్లాదుడు ఈ ఉపదేశం చేసిన వెంటనే అందరూ కూడా నారాయణ నారాయణ జయ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ జయ గోపాల హరే అని భజన ప్రారంభించిన వెంటనే ఇలా పాలు తాగుతున్న షండామర్కులు వాంతి చేసేశారంట. ఏంట్రా ఇది, ఒక్క అబ్బాయి ఇలా ఉన్నాడు, చూస్తే అందరినీ పాడు చేసేశాడే. వెంటనే పిల్లల్ని ప్రహ్లాదుడిని లాక్కొని వచ్చి హిరణ్యకశిపు దగ్గర అలా పడేసి చెప్తున్నారంట, మీ అబ్బాయి చెడ్డాడు, అది మాత్రం కాకుండా అందరినీ కూడా చెడ్డీ చేశారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు పాఠశాల మొత్తం అక్కడ నామావళి జరుగుతుంది, భజన కార్యక్రమ పాఠశాలని భజన పాఠశాలగా మార్చేశాడు మీ అబ్బాయి అని ఇలా చెప్పిన వెంటనే అప్పుడే కోపం వచ్చింది. ప్రహ్లాదుణ్ణి తన దగ్గర తీసుకొని, ఏంట్రా నువ్వు నారాయణ హరి అని చెప్తున్నావే, నారాయణనే సర్వంని చెప్తున్నావే, నువ్వు చెప్పేది సత్యమైతే ఇక్కడ ఉంది కదా ఒక పెద్ద స్తంభం, మొత్తం 1008 స్తంభం అంటే అక్కడ మొత్తం అష్టోత్తర సహస్ర స్తంభ మండపం అది. ఈ ప్రధానమైనటువంటి స్తంభాన్ని ఇప్పుడే నా యొక్క కత్తితో కొడతా నేను, దాని నుంచి చెప్పిన నీ యొక్క హరి రాలేకపోతే నిన్ను చంపుతాను అని చెప్పి కస్మాత్ స్తంభేన దృశ్యతే అని అడుగుతున్నా, ఈ స్తంభంలో నీ హరి ఉన్నాడా? ఆ సమయంలోనే భగవానుడు నరసింహస్వామి అక్కడ ఉన్నటువంటి 1000 స్తంభాల్లో కూడా లోపట ప్రవేశించిపోయారంట. ఎందుకంటే ఈ అసత్తు హిరణ్యకశిపు ఏ స్తంభాన్ని చూపిస్తాడో తెలియదు, పాపం ఆ చిన్న అబ్బాయి నా భక్తుడు ఏ స్తంభాన్ని చూపిస్తాడో తెలియదు, కాబట్టి నేను 1000 స్తంభంలో కూడా నేను లోపట ఉంటాను అని చెప్పి నరసింహస్వామి లోపట ప్రవేశించ ఉండగా అక్కడి నుంచి వచ్చాడు. ప్రధాన స్తంభంలో స్తంభంతతాడ అతిబలస్వముష్టినా అని చెప్పి తన యొక్క అతి బలమైనటువంటి తన ముష్టితో ఆ స్తంభాన్ని అలా ఆ స్తంభం నుంచి ఒక్కొక్క శబ్దం వచ్చింది. ఏమిటి, త్రిభువనం కూడా కంపించిందంట, అలా కదలిపోయిందంట. కదలగా దాని నుంచి భగవానుడు అలా వస్తున్నాడు. వస్తే ఎలా ఉంది రూపం, సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యత అత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం సత్యం విధాతుం. భగవాన్ నరసింహస్వామి ఎలా ఉన్నాడంటే అత్యద్భుతంగా ఉన్నాడంట. ఎలా, కంధరం కింద మొత్తం మనుష్య శరీరం, తలకాయ మాత్రం సింహమయంగా ఉంది. ఎందుకంటే అలా వరం అడిగినాడు, నాకు నరుడు చేత మృగము చేత నాకు వధం కడుదు అనేటటువంటి వరం, హిరణ్యకశిపు వరం. దాన్ని సత్యం చేయడం కోసం తలకాయ మాత్రం మృగంగా, శరీరం మొత్తం మనిషిగా, నరమృగ శరీరంలో భగవానుడి యొక్క దివ్య అవతారం. మళ్ళీ ఏమి సత్యం విధాతుం నిజభృత్య భాషితం, తన యొక్క భృత్యుడైనటువంటి మాటని సత్యము చేయడం కోసం. ఎవరు మొట్టమొదటి భక్తుడు ఎవరు, ప్రహ్లాదుడే కదా. ఆయన చూపించాడు ఇక్కడ ఉన్నాడు హరి, ఆయన మాట సత్యం చేయడం కోసం వచ్చాడంట. మళ్ళీ రెండవది భక్తుడు ఎవరు, చతుర్ముఖ బ్రహ్మ వరమిచ్చాడు అలాగనే. కాబట్టి ఆయన యొక్క వాక్యాన్ని సత్యము చేయడం కోసము నరమృగ శరీరంలో వచ్చా. తర్వాత మూడవది ఎవరంటే సనకాదులు శాపం ఇచ్చారు కదా, అప్పుడు భగవానుడు చెప్పాడు, మీరు 3 అసుర యోనిలు పుట్టితే నేను కూడా నేనే అవతరించి మిమ్మల్ని సంహారం చేస్తాను అని అక్కడ వాడు అడిగినాడు. మీరే వచ్చి నన్ను వధము చెయ్యాలి అని జయ విజయులు చెప్పారు కదా వైకుంఠంలో. కాబట్టి హిరణ్యకశిపువే జయుడు, కాబట్టి హిరణ్యకశిపు మాటని కూడా సత్యము చేయడం కోసం నరసింహావతారం. ఇలా ఎంతోమంది యొక్క వాక్యాన్ని సత్యము చేయడము కోసరము భగవానుడు నరమృగుడుగా ఇలా అవతరించిన తర్వాత లోకమే కంపించిపోతుంది. అందరూ చూస్తున్నారు, అట్టహాసం చేస్తున్నారు నరసింహస్వామి. చూస్తే హిరణ్యకశిపు మాత్రం భయపడలేదంట. ఎందుకంటే ఒక్క నాయకుడు ఎలా ఉన్నా విల్లన్ కూడా అలా ఉండాలంట. భయపడితే వాడు సాక్షాత్ శత్రు కాదు కదా. అప్పుడు వాడు కూడా తన యొక్క గదని తీసుకొని వెళ్ళి యుద్ధం చేస్తూనే ఉన్నాడంట. యుద్ధము చేస్తే వెంటనే వాడిని కూర్చోపెట్టి వధం చేయొచ్చు. కానీ ఈ అబ్బాయి అడిగినదినేమో సాయంత్రం 4:30కే అడిగేశాడంట హిరణ్యకశిపు ప్రహ్లాదుడి దగ్గర. ప్రహ్లాదుడు ఏమో 4:30కే నానా ఈ స్తంభంలో ఉన్నాడు హరిని చెప్పాడు కదా. కానీ ఏమి వరము, పహల్లో
మరణం కొడుదు, రాత్రి మరణం కొడుదు, కాబట్టి ప్రదోషకాలం కోసం ఎదురు చూస్తున్నాడు భగవాన్. కాబట్టి ఇంకో 1 hour టైం ఉంది కాదా అని చెప్పి హిరణ్యకశిపుతో ఆడుతున్నాడంట. కొన్నిసేపు వాడితో యుద్ధం చేస్తున్నగా ఆడగా ప్రదోష సమయం వచ్చిందో ఏమో, ఆ హిరణ్యకశిపుని లాక్కొని వచ్చాడు. ఎక్కడ? బయట ద్వారంలో వచ్చాడంట. లోపట మరణం కూడదు, బయట మరణం కూడదు, కాబట్టి ద్వారంలో, కింద మరణం కూడదు, పైన మరణం కూడదు, కాబట్టి తన యొక్క మడి మీద వేసుకొని ప్రాణం ఉండేటటువంటి, చైతన్యం ఉండేటటువంటి వస్తుతో అచైతన్యమైన వస్తువు అని చెప్పాడు. కాబట్టి తన నఖం అనే దాంట్లో పెద్ద ప్రాణం ఉండదు, కానీ తీస్తే నొప్పి వేస్తుంది కనుక తన నఖాన్ని పెట్టుకొని మధ్యలో వేసుకొని కరెక్ట్గా సాయంకాల ప్రదోష కాలంలో ఆయనని ఎలా ఒక్క గరుడ భగవానుడు ఒక్క పాముని ఎలా చింపి పడేస్తాడో అలా హిరణ్యకశిపుని తన మడి మీద వేసుకొని అలా చింపి తన యొక్క లోపట ఉన్నటువంటి అస్థి మాంసాలన్నిటినీ కూడా వేసుకొని గర్జన చేస్తుండగా లోకమే భయపడిపోయింది. ఎక్కడ చూస్తే పుష్ప వర్షాలు, అందరు భయపడుతున్నారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రహ్మగారు చెప్తున్నారు, మా లక్ష్మీమాత కూడా అక్కడే ఉంది. ప్రభో మహాలక్ష్మి, నువ్వు వెళ్ళమ్మా, మీ ఆయన ఆ అసుర రక్తాన్ని తాగి చాలా కోపంగా ఉన్నారు, నువ్వు వెళ్ళి ఆ కోపాన్ని శమనం చేయని చెప్తే అదృష్టాశ్రుత పూర్వత్వాత్, ఈయన నా నాథుడే కాదు, నా నాథుడు ఇలా ఉండడు అని చెప్పేసిందంట మహాలక్ష్మి. మా శ్రీమన్నారాయణ అలా ఉండడు, కాబట్టి ఈయనను చూస్తే నాకే భయంగా ఉంది అని చెప్పిన తర్వాత మహాలక్ష్మి ప్రహ్లాదుడిని పంపిస్తున్నారంట. ప్రహ్లాద, నువ్వు వెళ్ళి నమస్కారం చేయి, నువ్వు వెళ్తే నిన్ను చూస్తే సంతోషపడతారు అని చెప్పిన వెంటనే ప్రహ్లాదుడిని చూసిన వెంటనే పరమ సంతోషం. ప్రహ్లాదుని ఎత్తుకొని అక్కడ సింహాసనం ఉంది కదా, హిరణ్యకశిపు యొక్క సింహాసనం, ఆ సింహాసనంలో వెళ్ళి భగవాను అలా కూర్చున్నాడంట. కూర్చొని ఆ ప్రహ్లాదుడిని చూసి తన మడి మీద కూర్చోపెట్టుకొని అలా చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? ఏడుస్తున్నారంట. నరసింహస్వామి, నా నామం చెప్పడం వల్ల గత 3 సంవత్సరంగా నువ్వు ఎంత కష్టపడుతున్నావు, నా భక్తుడు జయించాడా లేకపోతే భగవానుడు జయించాడంటే భక్తుడే జయిస్తున్నాడు. ఎందుకంటే భక్తుడు చేస్తున్న భక్తికి వెంటనే నేను రావాలి, కానీ నేను వెంట రాలేకపోతున్నాను. అప్పుడు నా యొక్క అనుగ్రహము కంటే భక్తుడి యొక్క భక్తి చాలా విశేషంగా ఉంది అని అక్కడ భగవానుడు ఏడుస్తున్నాడంట. అప్పుడు అక్కడ స్తోత్రం 40 స్తోత్రము, అద్భుతమైనటువంటి స్తోత్రం. అక్కడ క్వాహం రజః ప్రభవ ఈశ తమోధికేస్మిన్, ప్రభో నరసింహ, నా మీద ఎంత నీకు దయా కరుణ, నేను నీకు ఏమి చేయలేదు, నీ యొక్క అనుగ్రహానికి నా భక్తి సరిపోదు. ఇలా ఇద్దరు కొట్టుకుంటారు, భగవానుడు భక్తులు ఇద్దరు. నేను ఎక్కడో అసుర కులంలో నేను పుట్టాను, ఒక్క ధర్మం కూడా మా నాన్నగారు చేయలేదు, కానీ నీ యొక్క కృప ఎంత పెద్దది. ఎందుకు చెప్తున్నానంటే నీ యొక్క అభయప్రదం నా యొక్క శిరస్సులో పెట్టావు నువ్వు, అది పరమేశ్వరుడి కూడా దొరకలేదు, చతుర్ముఖ బ్రహ్మకి దొరకలేదు, నవై రమాయాహ మహాలక్ష్మీదేవికి కూడా దొరకలేనేటటువంటి ఆ ఉత్తమోత్తమైనటువంటి అభయహస్తం నా శిరస్సు మీద నువ్వు పెట్టావే, దానికి నాకంటే లోకంలో భాగ్యశాలి ఎవరు లేదు కదా అని చెప్పి ఇంత స్తోత్రము చెయ్యగా పరమ సంతోషపడిపోయారు. అక్కడే భక్తకుల చక్రవర్తిగా పట్టాభిషేకం చేశారంట. అదేమి సింహాసనం పట్టాభిషేకం అంటే సింహాసనం ఉండాలి కదా అంటే ప్రహ్లాదుడు సాక్షాత్ సింహం మీదనే కూర్చున్నాడు కాబట్టి సింహాసనంగా మారిపోయింది. కిరీటం ఉండాలి కదా అంటే భగవానుడి యొక్క అభయహస్తమే కిరీటంగా మారిపోయింది. క్షీరాభిషేకం చేయాలంటే ఆనంద బాష్పం, లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆనంద బాష్పమే ప్రహ్లాదుడి మీద పడి అదే దివ్యాభిషేకంగా మారిపోయి భక్తకుల చక్రవర్తి అనేటటువంటి ఒక స్థానాన్ని అనుగ్రహించి నీకేమి వరం కావాలి నాన్న అని అడిగారు. ప్రహ్లాదుడు చెప్పాడంట, ఏ వరము కూడా అడగకూడదు అనేటటువంటి భావమే నాకు వరంగా నువ్వు ఇవ్వాలి. నేను వరం అడిగిపోతే నసభృత్య సవై వణిక్, నేను వరం అడిగిపోతే మనం ఇద్దరి మధ్యలో ఒక బిజినెస్ అయిపోతుంది. నువ్వు మా నాన్నగారిని వధం చేశావు కాబట్టి నాకు వరం ఇచ్చావు, అలాంటి మాటని నా దగ్గర పనికి రాదు. నేను ఎటువంటి వరం అడగ కాదు, నేను అవతరించడానికి నీకు ఏదైనా ఇవ్వాలి నాన్న, నువ్వు అడుగు. అప్పుడు ప్రహ్లాదుడు అడిగినంట, నాకు ఏమి వరం లేదు, కానీ మా నాన్నగారు ఎంతో పెద్ద ద్రోహం చేశారు కాబట్టి ఆయనకి ఏ లోకమో నాకు తెలియదు, మా నాన్నగారిని నువ్వు అనుగ్రహించాలి.
ఎందుకంటే వాడు తప్పు చేసింది నిన్ను తప్పు చేస్తే కూడా దోషం లేదు, నువ్వు మన్నిస్తావు. కానీ నీ భక్తుడైనటువంటి భాగవతుడు నాకు ద్రోహం చేసేశాడు. లోకంలో కూడా భగవానుడికి ఏదైనా తప్పు చేస్తే కూడా భగవాను మన్నిస్తాడు. కానీ అర్చకులకో భాగవతోత్తములు సాధులకి మాత్రం మనం చేసిన తప్పు దానికి యమధర్మరాజ లోకం నుంచి బయటపడడానికి వీలే లేదు. కాబట్టి అలాంటి పరమద్రోహం నా యందు చేశాడు మా నాన్నగారు, కాబట్టి ఆయనని కాపాడాలి. అప్పుడు భగవానుడు చెప్పాడంట, నాయనా త్రిసప్తభిః పూతః, నువ్వు ఒక్కడు పుట్టడం వల్ల 21 తరాలకి వైకుంఠం రిజర్వ్డ్ అని చెప్పి అనుగ్రహించి బ్రహ్మగారిని పిలిచి లక్ష్మీనరసింహస్వామి చెప్పారంట, ఇలా ఎవరికి వరం ఇవ్వకూడదు, నువ్వు వరం ఇచ్చేస్తున్నావు, దానికి తగినట్టు వేషం వేసుకోవాల్సింది నేను ఎంత కష్టపడాలి, కాబట్టి ఇలాంటి వరం ఎవరికి ఇవ్వమోక అని చెప్పి భగవానుడు అనుగ్రహించి అక్కడ అంతర్ధానమాయారు అనేటటువంటి చరిత్రం భాగవతంలో. ఈ చరిత్రం నారదస్వామి యుధిష్ఠిరుడికి చెప్తున్నారు. ఎక్కడంటే ఎక్కడ శిశుపాల వధం జరిగినదో, రాజసూయ యాగంలో ధర్మపుత్రులు అక్కడ రాజసూయాగం చేస్తున్న సమయంలో వచ్చి ఎక్కడో తిడుతున్నాడు శిశుపాలుడు. అప్పుడు శిశుపాలుడు తిట్టేటప్పుడు 100 లెక్క ఉంది, ఒక రోజుకి 100 తిట్లు తిట్టొచ్చు కృష్ణుడిని. 100 దాటిపోతే కృష్ణుడి యొక్క సుదర్శన చక్రం తలకాయని కింద పడుతుంది అనే వరం. ఆ రోజు లెక్కలో కొంచెం వీక్ అయిపోయి 101 తిట్టేశాడు. కాబట్టి భగవానుడి యొక్క సుదర్శన చక్రం ఆటోగా వెళ్ళి శిశుపాలుడి యొక్క శిరస్సుని కింద పడేసింది. అప్పుడు అక్కడి నుంచి ఒక జ్యోతిస్ బయలుదేరి కృష్ణుడి యొక్క చరణారవిందంలో వెళ్ళి ఐక్యమైంది. దాన్ని చూసి ఆశ్చర్యపడి అడుగుతున్నారు, వీడు ఎంత పెద్ద పాపి, వీడి యొక్క జ్యోతిస్ కృష్ణుడి యొక్క చరణారవిందంలో కలుస్తుంది అన్నప్పుడు అక్కడ నారదస్వామి ఈ చరిత్రాన్ని చెప్పారు. అలా అప్పుడు యుధిష్ఠుడు ఏడుస్తున్నాడంట, అలాంటి భగవాను నేను చూడట్లేదే, ఎంత కరుణామూర్తి నరసింహుడు. అప్పుడు చెప్పినప్పుడు నారదులు చెప్తున్నారంట, ఆ నరసింహుడు చెప్తున్నావే యుధిష్ఠిరా, ఆ నరసింహుడే ఈరోజు నా యొక్క బావని మిమ్మల్నికి సహకారం చేస్తున్నాడే, ఆ నరసింహుడే ఈ కృష్ణుడు. మీరేమో కృష్ణ నా బండి తెయి, రథం తీ, నాకు అది చేయి చెప్తున్నావే, సాక్షాత్ ప్రహ్లాద వరదుడు ఆ కృష్ణుడే అని చెప్పిన తర్వాత అందరూ కృష్ణుడికి నమస్కారం చేసినట్టుగా అద్భుతమైన చరిత్రం. నరసింహస్వామి చరిత్రాన్ని వింటే వాళ్ళకి యమభయమే ఉండదు, ఎటువంటి బాధలు ఉండదు. కాబట్టి అలాంటి గొప్ప పర్వదినము ఈరోజు స్వాతి నక్షత్ర చతుర్దశి పుణ్యకాలంలో అందరికీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం ఉంటూ అందరూ క్షేమంగా ఉండాలి కోరుకుంటూ తదనంతరం వెళ్తాం. సాయంకాలం నృత్య సంకీర్తనం విశేషంగా ఉంటుంది, అందరు రావాలి. హర నమః పార్వతీపతయే, ప్రహ్లాద వరద నరసింహ భగవాన్ కీ జై. ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయ్యై నమః, ఓం లక్ష్మ్యై నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్యై నమః, ఓం అదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దీప్తాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం వసుధారిణ్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాక్ష్యై నమః, ఓం